మెట్రో సెకండ్ ఫేజ్ పై హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో అన్ని పార్టీల ఎంపీలతో జరిగిన భేటీ ముగిసింది. సెకండ్ ఫేజ్ సాధన కోసం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. మెట్రో రెండో దశ గురించి ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి సహా ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ యాదవ్, రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. అటు బీజేపీకి చెందిన ఎంపీలు రఘునందన్ రావుతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీలో పాల్గొన్నారు. ఫేజ్ 2 మెట్రో దాదాపు 76.4 కిలోమీటర్ సంబంధించి ఫేజ్ 2A దానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెందిన లోక్సభ ఎంపీలు, అలాగే బీజేపీ పార్టీ చెందిన ఎంపీలు, మన రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ముఖ్యంగా సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, రఘునందన్ బీజేపీకి వెళ్ళి రావడం జరిగింది. తక్కువ సమయంలో కూడా వాళ్ళు కూడా వచ్చి తప్పకుండా కలిసి మనం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ పెట్టినో దాన్ని ఇమ్మీడియట్ శాంక్షన్ చేయించుకుంటారు. వాళ్ళు కూడా మాతో కలిసి వస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. తక్కువ సమయంలో కూడా దాదాపు 9 మంది ఎంపీలు, వాళ్ళ 3 ఎంపీలు అందరం కలిసి దాదాపు 2 గంటల పాటు ఎన్వీఎస్ రెడ్డి గారు, మెట్రో ఎండీ గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం సిటీ 4 సైడ్ కవర్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఒక మంచి ప్లాన్ తయారు చేసి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో సబ్మిట్ చేసినాం. దానికి సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని ప్రైమ్ మినిస్టర్ కలవడానికి ఎంపీలు ఎట్లా అక్కడే ఉంటారో నేను కూడా వెళ్ళి వారితో పాటు కేంద్ర మంత్రులను కలిసి దాన్ని సాధించడానికి వారు కూడా కలిసి వస్తాం, రాజకీయాలు పక్కన పెట్టని చెప్పడం శుభ పరిణామం. ఓఆర్ఆర్కి సంబంధించి నార్థన్ పార్ట్ కూడా టెండర్ని వేగవంతం చేయాలని సదరన్ పార్ట్ మననే డిపిఆర్ క్యాబినెట్లో అప్రూవ్ చేసి పంపడం జరిగింది. అది రావాలి. రైలుకి సంబంధించి కూడా మననే ముఖ్యమంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి ఇచ్చిండ్రు. వారు కూడా సానుకూలంగా స్పందించింది కాబట్టి దానికి సమయం ఉన్నది. ఇంకా ఈ మెట్రో 2 సైడ్ల సదరన్ పార్ట్, నార్థన్ పార్ట్ అయితేనే రెడీగా ఉన్నది. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. మా పని చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత 96% ల్యాండ్ ఎక్కువ రైతులు కూడా ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని టెండర్ పిలవడం 6 లేన్గా సదరన్ పార్ట్ కూడా ఒప్పియడం మొదటి బాధ్యత. తర్వాత దాని చుట్టూ రైల్ రింగ్ కూడా మరొకసారి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరుగుతుంది. హైదరాబాద్ నగరాన్ని అర్బనైజేషన్ చేస్తే RRR వచ్చిన తర్వాత 40% తెలంగాణ అర్బనైజ్ అయ్యిద్ది. MMTS నేను మొన్ననే భువనగిరి, యాదాద్రి దాకా గట్కేసర్ నుంచి ఎక్స్పాన్షన్ 33 కిలోమీటర్స్ వచ్చింది. మనం ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేసుకుంటాం అప్పుడే ఈ దేశంలో హైదరాబాద్ని మనం 2వ స్థానంలోకి కాదు మంచి స్థానంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలోనే హైదరాబాద్ నగరాన్ని ఈరోజు గ్లోబల్ మ్యాప్లో పెట్టి ట్రిలియన్ ఎకనామీకి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మేమందరం కూడా రేపు పార్లమెంట్లో మెట్రో మీద మంచి అవగాహన వచ్చింది. ఈరోజు మేము డెఫినెట్గా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తాం. మెట్రో రైలు సంబంధించి ఎక్స్టెన్షన్ మీద చాలా డీప్గా డిస్కషన్ జరగడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయో రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగానైతే తమిళనాడుకు సంబంధించిన మెట్రో రైల్కి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫేజ్కి వాళ్ళు అప్రూవల్ చేయడం జరిగింది. మనకు కూడా ఇవ్వాలని ఒక డిస్కషన్ కూడా జరిగింది. దాన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలని కూడా చాలా డీటెయిల్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. మొట్టమొదలు LNT తోటి ఒప్పందం అయితే అన్ని బ్యారియర్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దాని తర్వాత డబ్బును కొనసాగవచ్చు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే LNT తోటి ఒప్పందం కావాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అందరితో కలిసిండ్రు, ఎన్వీఎస్ రెడ్డి గారు కలిసిండ్రు. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ ఇక్కడ రోడ్ బ్లాక్స్ ఏది ఎల్ఎన్టీకి నష్టంలో ఉన్నది. ఏడాదికి 1000 కోట్ల నష్టం ఉంటుంది. దానికి పరిష్కారం ఏంది, వాళ్ళతోటి వాళ్ళ రైట్స్ కొనుక్కుంటారా, ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనం బడ్జెట్ ఏ విధంగా తీసుకురావాలి, 50% స్టేట్ గవర్నమెంట్, 50% మనది, ఎంత వరకు మనం పెంచాలి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వరకు పెంచితే బాగుంటుందని మేము అనుకున్నాం. వాళ్ళు అంతవరకు కాదు, కొంత యువతల వరకే ఇస్తున్నారు. అలాంటి మొత్తం ఆ సిస్టంలో నాగోల్ నుంచి లెక్క పెడితే అన్ని విధాలంగా ఇక అక్కడ నుంచి పడితే ఎల్బీ నగర్ నుంచి అట్లా ఏ విధంగా డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే మన స్టేట్ గవర్నమెంట్లో
మనకు ఫీజిబిలిటీ పబ్లిక్ ఫీజిబిలిటీ అయ్యేటట్టు అడుగుతూనే ఉన్నాం అన్ని విధాలంగా. మరి వాళ్ళు సహకరించాలి. లోకల్లో ఉన్న ఎంపీలు బీజేపీ ఎంపీలు కూడా మాతోని కలిసి రావాలి. కలిసి వచ్చినప్పుడే మనం అన్నిటిగా మనం సక్సెస్ కాగలుగుతామని నా ఉద్దేశం.